గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యంగా లోకేష్తో క్లోజ్గా ఉండడాన్ని ఆ కుటుంబం సహించలేకపోయిందా? అవును, సహించలేకపోయింది ఆ కుటుంబం. మరి ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు లోకేష్ వేధిస్తూ ఉండడంతో పల్లె నుంచి ప్రొద్దుటూరుకి మకం మార్చింది ఆ కుటుంబం. గండికోటకు వెళ్తున్న విషయాన్ని 2 రోజుల ముందే సోషల్ మీడియాలో పంచుకుంది విద్యార్థిని. తల్లి ఫోన్ నుంచి లోకేష్కు మెసేజ్ చేసిందా? అదేంటది? తల్లి ఫోన్ నుంచి ఎందుకు మెసేజ్ చేసి ఉండొచ్చు అనే అనుమానం మీకు రైజ్ అవుతుంది కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మరి ముఖ్యంగా ఈ యువతకి ఫోన్ లేదు. దీంతో తన తల్లి ఫోన్ నుంచి ఈ కాన్వర్సేషన్ జరిగేది అనేది జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలోని తల్లితో అంటే ఇన్ఫ్యాక్ట్ తల్లి ఫోన్ నుంచి ఎప్పుడైతే మెసేజ్ చేసిందో ఆ లోకేష్కి ఆ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఎదురు ప్లాన్ చేస్తున్నాడు వెళ్ళడానికి. దీంతో అదిగో 14వ తారీఖున వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్న విజువల్ మీరు చూడొచ్చు. అది ఉదయం 11:50 ప్రాంతంలో. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ నెల 14న లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళింది ఆ యువతి. అదే రోజు మధ్యాహ్నం హత్యకు గురైంది ఆ విద్యార్థిని. హత్య జరిగిన రోజు గండికోటకు పోలీసులతో వెళ్లారు కుటుంబ సభ్యులు. ఈ మార్క్ దిస్ వర్డ్. హత్య జరిగిన రోజు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు అక్కడికి వెళ్ళారు. అంటే పోలీసులు వెళ్ళిన క్రమంలో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు. ఆ తర్వాత రోజు ఉదయం పోలీసులతో అమ్మాయి కోసం గండికోటలో గాలింపు జరిగింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు అక్కడికి చేరుకుని అమ్మాయి కోసం గండికోట పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. అప్పుడే ముళ్ళ పొదల్లో ఉన్న ఆ యువతి మృతదేహం గుర్తించారు. ముళ్ళ పొదల్లో పూర్తిగా కుళ్ళిపోయి డికంపోజ్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా అత్యంత దారుణంగా ఒంటి మీద బట్ట లేకుండా, బహుశా మాట అంటే కాస్త చలించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి క్షమించండి. బట్ అక్కడ ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో భాగంగానే అంత దారుణమైన పరిస్థితిలో ఆ యువతిని చూసి ఆ కుటుంబం షాక్కి గురైంది.